uh, what fraction of the total energy is kinetic energy when the displacement is one of the amplitude of a particle executing SHM. సో దీనికి ఫస్ట్ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM. సో యాంప్లిట్యూడ్ ఎంత ఇచ్చారు మనకి? యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు ఏగా తీసుకోవాలి. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు A/2. సో ఫైనల్ గా టోటల్ ఎనర్జీ ఎంత? టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు E. ఓకేనమ్మా. ఫస్ట్ మనం ఏ ఫార్మ్ తీసుకోవాలి ఇక్కడ మనం? సో కైనెటిక్ ఎనర్జీ ఫార్మ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? సో ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ వీ షుడ్ టేక్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. అంటే ఈ 1 - x² సో ఇక్కడ x ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? వేర్ x ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. తర్వాత ఏం తీసుకోవాలి? x ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి x ఈక్వల్ టు A/2. కాబట్టి x ఈక్వల్ టు A/2 అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఈ x ప్లేస్ లో A/2 వేసేయడమే. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎలా వేయండి? KE ఈక్వల్ టు ఈ 1 - x అంటే ఎంత? A/2 హోల్ స్క్వేర్ బై A². ఓకేనమ్మా. సో దీనిలో రాసుకొచ్చే సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేసి KE ఈక్వల్ టు ఈ చూడమ్మా 1 జాగ్రత్త చూడండి. 1 - A ఇంటూ స్క్వేర్ A², 2 ఇంటూ స్క్వేర్ 2² కాబట్టి A²/4. ఈ కింద A² అలాగే ఉంటది. అర్థమైందా? A ఇంటూ స్క్వేర్ A². మళ్ళీ రెండింటికి ఇక్కడ హోల్ స్క్వేర్ రెండింటికి చేయాలి. ఏకి చేయాలి, పైదానికి చేయాలి, కిందానికి చేయాలి. A ఇంటూ స్క్వేర్ A², 2 ఇంటూ స్క్వేర్ 2². కాబట్టి A²/4. ఈ కింద A² అలాగే వచ్చింది. క్లియర్? నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మనం A² క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? అప్పుడు ఏంటి మిగిలింది? ఇంకా A² క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎలా వస్తుంది సమ్? ఇప్పుడు KE ఈక్వల్ టు ఈ A² అంటే దాని ప్లేస్ 1 కదా వస్తుంది. ఇంకా 1 - 1/4 మిగిలింది. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూడండి KE ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చెప్పండి? 4 అలాగే ఉంచండి LCM. ఫైనల్ ఆన్సర్. ఓకేనమ్మా. ఇదేంటి? ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ యాజ్ కైనెటిక్ ఎనర్జీ 3/4. ఇలా చేస్తే చాలు 2 మార్క్స్ పడిపోతాయి.